కొడుకు నాకు దక్కేదండి, నాకు అదే పని దక్కుతుంది. ఆ పవన్ కళ్యాణ్ వల్లే మేము ఇదయ్యామండి. నా బిడ్డ నాకు దక్కాడండి, నాకు అది చాలు అండి. ఆస్తులు అభ్యర్థులు నాకు ఏమీ అవసరం, నా కొడుకు నాకు దక్కాడు అంతే. సంతోషం, నా బిడ్డ నాకు దక్కాడు. నేను వెన్నా జగదీష్, పిఠాపురం జనసేన రూరల్ మండలానికి అధ్యక్షుడిని. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము పిఠాపురం మండలంలోని సుమారు 12 మందికి ఇటీవల వైద్యం చేయించుకుని, అనారోగ్యం పాలై వైద్యం చేయించుకుని ఇంటి దగ్గర రికవర్ అవుతున్నటువంటి 12 గారికి మేము చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈ చెక్కులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్, చేబ్రోల్ ఆఫీస్ నుండి ప్రాసెస్ చేయబడి ఈ గ్రామానికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము వెల్దుర్తి, కోలంక, విరవాడ, విరవ, మల్లం, జల్లూరు, కుమారపురం, చిత్రాడ గ్రామాల్లో 12 చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు దీని విలువ 5 లక్షల రూపాయలు, 4,72,000, 5 లక్షల వరకు ఉంది. ఇది ఎక్కడ చూసినా లబ్ధిదారులందరూ కూడా ఒకటే మాటగా చెప్తున్నారు. చేసి మా చేతిలో పెట్టడానికి ఇంతమంది జనసేన శ్రేణులందరూ కూడా తరలి వచ్చి మాకు అందిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నందుకు మేము చేసుకున్న అదృష్టంలాగా భావిస్తున్నారు వీళ్ళు. అదే వ్యక్తపరిచారు ఎక్కడ చూసినా సరే. ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ వెంకట జగదీష్ గారు, అలాగే స్థానిక మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ గారు హాజరు కావడం జరిగింది. అలాగే జనసేన ఇప్పుడు ప్రస్తుతం కుమారపురం గ్రామంలో జనసేన శ్రేణులు కూడా మనతో పాటు హాజరయ్యారు. ప్రతి గ్రామంలోని జనసేన శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు మా నాయకుడిగా, వారి సేవకులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ పిఠాపురం ప్రజలకి మేము ఈ విధంగా సేవ చేసుకున్న అదృష్టం మాకు కలిగినందుకు, ఆ అవకాశం మాకు కల్పించిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన.